పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. క్రోధినామ సంవత్సరం చివరి రోజులో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. 2025 మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి 10 గంటల 7 నిమిషాలకు బయలుదేరి 10 గంటల 32 నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అప్పటి నుంచి షష్టగ్రహ కూటమి గడియాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే మీనరాశిలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాలతో శని కలవడం వలన షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పటి నుంచి 60 గంటల వరకు, అంటే 2025 మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు మీనరాశి నుంచి బయటకు వస్తాడు. అంటే ఈ 60 గంటల షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. ఈ 60 గంటల్లో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేది ఆసక్తిగా మారుతోంది పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా షష్టగ్రహ కూటమి ప్రభావం ప్రారంభమైందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరో 60 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అవకాశం ఉన్న వారందరూ కూడా దైవ చింతనంలో గడపాలని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తున్నారు. చాలా చోట్ల అనుకోని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే 2025 మార్చి 29వ తేదీ తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. మార్చి 28వ తేదీన మయన్మార్, థాయిలాండ్ దేశాలలో భారీ భూకంపనాలు వరుసగా వచ్చాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. అదంతా షష్టగ్రహ కూటమి ప్రభావమేనంటున్నారు పండితులు. వారం రోజుల క్రితం సౌత్ కొరియాలో కార్చిచ్చుతో విధ్వంసం ప్రారంభమైంది. ఇది ఎటు దారితీస్తుందని జనాలు భయపడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సమయాలను పరిశీలిస్తే 2019లో 6 గ్రహాల కలయికల వల్ల కరోనా లాంటి మహమ్మారికి దారితీసిందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందని జనాలు భయపడుతున్నారు. ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి తెర తీస్తున్నట్లవుతోందని కొంతకాలంగా జ్యోతిష్య పండితులు చెబుతూ వస్తున్నారు. 2019లో డిసెంబర్ 26 నుంచి 28 వరకు షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో కరోనా వైరస్ చైనాలో బయటకు వచ్చింది. ప్రపంచాన్ని అల్లోకల్లం చేసింది. 1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఇలాంటి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ ఏడాది రష్యా, అమెరికా సంక్షోభాల్లో చిక్కుకున్నాయి. ఈ పరిణామం యుద్ధాలకు దారితీసింది. 2019 డిసెంబర్లో ధనుసు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిశాయి. ఖచ్చితంగా అదే సమయంలోనే వైరస్ ప్రబలడం మొదలైంది. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడడం అరుదైన విషయమే అయినా దానికి వైరస్ పుట్టుకకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది తేలాలి. జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విధ్వంసకర పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 60 గంటలతో పాటు రాబోయే 2 రోజుల్లో కొన్ని విపత్కర పరిమాణాలు చోటు చేసుకునే అవకాశం ఉందనేది వారి వాదన. ఏది ఏమైనా విశ్వంలో జరిగే ఈ అద్భుత ఖగోళ ఘటన ఒక మరుపురాని ఘటనగా మిగిలిపోతుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.